గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ అవర్ రమేష్ సార్ అకౌంటెన్సీ క్లాస్ రూమ్. ఇక్కడ మనకి సంబంధించిన సిఈసి బీకామ్ ఎంబీఏ క్లాసెస్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఫైనల్గా ఎంబీఏకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్లో మనకి అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ అనే పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ పేపర్ అనేది ఎంబీఏలో ఫస్ట్ సెమిస్టర్లో ఉండడం కామన్. ఎందుకంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అనేసరికి అకౌంట్స్తోనే లింకప్ అయి ఉంటుంది కాబట్టి పేపర్ ఉండడం సహజం. కానీ ఎంబీఏ చేయడానికి మనకి స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ బీఏ, కమింగ్ ఫ్రమ్ బీఎస్సీ, కమింగ్ ఫ్రమ్ బీబీఏ, కమింగ్ ఫ్రమ్ బీసీఏ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ నుంచి వస్తారు. బీకామ్ నుంచి కావచ్చు. బీబీఏకి బీకామ్కి మన పేపర్తో సంబంధం ఉంటుంది, కానీ బీఏకి బీఎస్సీకి సంబంధం ఉండదు. బట్ అలాంటి స్టూడెంట్స్కి మన ఎంబీఏ పేపరు, ఈ అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ పేపరు కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టం అంటే ఏం కాదు, బట్ అర్థం చేసుకోవడం అనేది కొంచెం టైం పడుతుంది. అలాంటిదే ఈ పేపర్ ఒకటి. అలానే ఇంకా మార్కెటింగ్ అని చెప్పొచ్చు మనం, హెచ్ఆర్ పేపర్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ పేపర్స్ అవ్వచ్చు. ఇలా కొన్ని పేపర్స్ మనకి బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్ అవ్వచ్చు. ఇలా కొన్ని పేపర్స్ మనకి కష్టంగా ఉండొచ్చు, బట్ కానీ పేపర్ ప్రెజెంటేషనే మనకి ఎగ్జామ్లో కీలకం మాట. ఇక్కడ అకౌంటింగ్ ఫర్ ఏదైతే ఉందో అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ లేదా అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ ఈ పేపర్ ఇంతకుముందు ఏంటంటే అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అని ఇలా ఉండేది పేపర్. ఏదైనా థీమ్ ఒకటే అండి. ఎక్కువగా సిఈసి బీకామ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది మనకి ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న సిలబస్ ఏదైతే ఉందో అది, అంటే ఇది విశ్లేషణ. ఈరోజు సిలబస్ని నేను విశ్లేషిస్తున్నాను, ఎందుకంటే చాలా వరకు చాలా కాలేజీల్లో ఈ లాక్డౌన్ వల్ల క్లాసెస్ జరగలేదండి. అయితే ఇక్కడ మన ఛానల్ ఏంటంటే ఎక్కడైతే క్లాసెస్ జరగలేదో వాళ్ళకి మనం క్లాసెస్ అనేది మన ఛానల్ ద్వారాగా అందించడం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎక్కువ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారండి ఎంబీఏ చేయడానికి స్టూడెంట్స్. అదేవిధంగా చాలా వరకు టౌన్ పీపుల్ ఉంటారు. మనకి ఏంటంటే విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు కంప్లీట్గా ఎంబీఏ అనేసరికి ఎక్కడ ఏ ఎంబీఏ ఇన్స్టిట్యూట్ అయినా కంప్లీట్ ఇన్ ఇంగ్లీష్ టెర్మినాలజీ, ఇంగ్లీష్లోనే చెప్పడం జరిగింది. బట్ మన అలా కాకుండా మన ఛానల్లో తెలుగు, ఇంగ్లీష్లో కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈజీగా కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ బీకామ్ స్టూడెంట్స్కి పాయింట్స్, ఇక్కడ ఉన్న సిలబస్ అంతా ఇంతకుముందు మనం బీకామ్లో నేర్చుకున్నదే చూసిందే. అయితే బీఎస్సీ వాళ్ళకి ఏం తెలియదండి, ఇక్కడ తెలియదు మాట కాన్సెప్ట్. అది నేను చెప్తాను కాన్సెప్ట్ ఏంటి అనేది. ఫస్ట్ యూనిట్ 1లో మీరు చూస్తే ఇక్కడ అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్, నేచర్ అండ్ స్కోప్, మేనేజ్మెంట్ ప్రాసెస్ అండ్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ వర్సెస్ కాస్ట్ అకౌంటింగ్ వర్సెస్ అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్, రోల్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ మోడర్న్ ఆర్గనైజేషన్. అంటే దీని అర్థం ఏంటంటే అసలు అకౌంట్ అంటే ఏంటి, నేచర్ అంటే ఏంటి, స్కోప్ అంటే పరిధి, దాని యొక్క లక్షణాలు అంటే ఏంటి, విధులు ఏంటి, ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అకౌంట్స్ ఒక ఆర్గనైజేషన్లో. మేనేజ్మెంట్ మీన్స్ ఇక్కడ ఒక ఆర్గనైజేషన్లో ఏ విధంగా అకౌంట్స్ మనం రాస్తాము అనేది ఈ కాన్సెప్ట్ అండి. అదేవిధంగా ఫైనాన్షియల్ అకౌంటింగ్కి కాస్ట్ అకౌంటింగ్కి, అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే వ్యాపారంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, పెట్టుబడి పెట్టినప్పుడు అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కాస్ట్ అకౌంటింగ్లో మనం ఏం చెప్తాము, కాస్ట్ అంటే ఇక్కడ వ్యయము అని అర్థం అండి. వ్యయము అంటే మనం బిజినెస్లో లేదా ఇండస్ట్రీలో ఏదైనా ప్రోడక్ట్ని తయారు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్కి ఒక కాస్ట్ అవుతుందండి. దాన్ని కాస్ట్ అకౌంటింగ్లో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పెన్ ప్రిపేర్ చేయడం, డిజైన్ చేసాం అనుకోండి. ఓ పెన్ బయట 5 రూపీస్ అంటే 4 రూపీస్ కాస్ట్, 4 రూపీస్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్. అది మన కాన్సెప్ట్ అండి. అది కాస్ట్ అకౌంటింగ్లో చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే కాస్ట్ ఎక్కడ అంటే ఫిక్స్డ్ కాస్ట్ అని, వేరియబుల్ కాస్ట్ అని ఇవన్నీ వస్తాయి. ఇక ఇది మనకి తెలిసిందే. అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్, రోల్ ఆఫ్ అకౌంట్ ఇన్ మోడర్న్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో అకౌంటింగ్ అనేది ఎటువంటి పాత్ర నిర్వహిస్తుంది. ఇది ఫస్ట్ యూనిట్లో అకౌంటింగ్ ఇంట్రడక్షన్ ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ మనకి ఎటువంటి పద్ధతులను ఆచరిస్తుంది. జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఎటువంటి పద్ధతులు ఉంటాయి అంటే ఎటువంటి గవర్నింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఎటువంటి స్టేట్మెంట్స్ ఫాలో అవ్వాలి, అకౌంటింగ్ సైకిల్ అంటాం సింపుల్గా. అకౌంటింగ్ చక్రం తెలుగు మీడియంలో. కంటెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే లాభ నష్టాల ఖాతా కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ఫైనల్ అకౌంట్స్ ఉంటాయి.
ఇక్కడ ఫైనల్ అకౌంట్స్ వస్తాయన్నమాట మనకి. ఫైనల్ అకౌంట్స్ అంటే ట్రేడింగ్ అకౌంట్, పిఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, వర్తక ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పులు బట్టి ఇవి తయారు చేసేవాళ్ళం కదా బేకంలో, అదేంటి ఇది కాన్సెప్ట్. ఈ ఇక్కడ థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. ఇప్పుడే చెప్పాను ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్లో కాస్ట్ అంటే వ్యయం అని. ఎటువంటి మనకి ఫ్యాక్టర్స్, కారకాలు ఉంటాయి. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ షీట్ ప్రిపరేషన్, వ్యయ నివేదిక అంటాం. ఇక్కడ నుంచి మనకి మీకు ఏదైతే ఉందో ఎస్ఐ క్వశ్చన్స్ అది వస్తుందండి. కాస్ట్ షీట్ ప్రిపరేషన్ చేయమని. అబ్జర్ప్షన్ అండ్ వర్సెస్ మార్జినల్ కాస్టింగ్, కాస్ట్ని ఏ విధంగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. కాస్ట్కి ఒకసారి రా మెటీరియల్ ప్రైస్ పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ వాల్యూ కూడా పెరిగిపోతుందండి, అదే వస్తుంది ఇక్కడ. కాస్ట్ వాల్యూమ్, ప్రాఫిట్ అనాలిసిస్, కాస్ట్ బిహేవియర్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. బ్రేక్ ఈవెన్ అంటే నో ప్రాఫిట్ నో లాస్, ఇక్కడ ఏ విధంగా ఉంటుంది. కాంట్రిబ్యూషన్ అప్రోచ్, ప్రాఫిట్ ప్లానింగ్ ఏ విధంగా చేయాలి. ఇలా మనకి ప్రతిదీ యూనిట్ 3లో చెప్పడం జరిగింది. యూనిట్ 4లో కాస్ట్ కాన్సెప్ట్స్ ఫర్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్, డిసిషన్ సిచ్యువేషన్స్, సేల్స్ వాల్యూమ్ డిసిషన్స్. అంటే దీనికి లింక్ అండి. యూనిట్ 3కి యూనిట్ 4కి ఇక్కడ లింక్ ఉంటుంది కాస్ట్ కాన్సెప్ట్స్ మీద. ఒక్కొక్క టైంలో ఆర్గనైజేషన్లో ప్రొడక్ట్స్ మనకి ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది వ్యయం. దాన్ని ఏ విధంగా తగ్గించుకుంటూ రావాలి, ఎక్కడ తగ్గిస్తాం. కొన్ని ఫిక్స్డ్ కాస్ట్ ఉంటాయండి, అది తగ్గవు. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అనేసరికి రెంట్ పే చేయాలి, పవర్ బిల్ పే చేయాలి, కామన్ ఇవి. అవి ఎప్పుడు అలానే ఉంటాయి, తగ్గు. బట్ ఏవి తగ్గించాలి అనేది మన కాన్సెప్ట్. ఇది లాస్ట్ యూనిట్ 5th అనేది బడ్జెటింగ్, టైప్స్ ఆఫ్ బడ్జెట్స్, ఫైనాన్షియల్ వర్సెస్ ఆపరేషన్స్ బడ్జెట్స్, షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్ బడ్జెట్స్, ప్రిపరేషన్ ఆఫ్ సేల్స్ బడ్జెట్. ఇలా ప్రతిదీ బడ్జెట్ కోసం అండి. ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఇచ్చిన సిలబస్ అనేది మీరు 3 years బేకామ్లో నేర్చుకున్న ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ సిలబస్ ఉందో, లేదా అవుట్ ఆఫ్ యూనివర్సిటీస్ సంబంధించిన సిలబస్ ఉందో అవన్నీ మెర్జ్ చేసి మీకు ఇవ్వడం జరిగిందండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఖచ్చితంగా 100% పాస్ అవుతారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నేను 5 years నుంచి చెప్తున్నానండి. ఓకే, దీని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. మీరు ఈజీగా పాస్ అయ్యే వే ఇక్కడైతే ఎవరైతే నాన్ బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే మనకి బిఏ నుంచి బీఎస్సీ నుంచి వచ్చారో వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. అయితే ఇక్కడ అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ అంటే సార్ కంప్లీట్గా ప్రాబ్లమేటిక్ సమ్స్ ఏమన్నా ఉంటాయా? సమ్స్ ఏమి ఉండవండి, కొన్ని ఉంటాయి సమ్స్. మీకు పేపర్ డిజైన్ కూడా ఉంటుందంటే ఫస్ట్ క్వశ్చన్లో ఏ అని ఇస్తారు, బి అని ఇస్తారు. ఏలో మనకి థియరీ ఇవ్వచ్చు, బిలో సమ్ ఇవ్వచ్చు. లేదా ఒక్కొక్కసారి ఏం చేస్తున్నా ఏబి ఓఆర్ ఏబి అని ఇస్తారు. ఒకటి అంటే ఇప్పుడు 12 మార్క్స్కి అనుకోండి ఒక క్వశ్చన్కి ఆన్సర్. అదే ఒక క్వశ్చన్కి 12 మార్క్స్ వస్తాయి అనుకోండి. ఆ క్వశ్చన్లో 6 marks థియరీ, 6 marks సమ్ అనేది అలా ఇవ్వడం జరిగింది. అది పేపర్ కూడా నేను మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన సిలబస్ అండి. దీనికి ఈరోజు నేను అసలు అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అంటే ఏంటి, మేనేజ్మెంట్లో ఏ విధంగా ఉంటుంది, జస్ట్ చిన్న కాన్సెప్ట్ చెప్తాను. రేపు నుంచి కంప్లీట్గా సిలబస్లోకి మనం వెళ్ళిపోతాం. ఓకేనా? ఈరోజు కాన్సెప్ట్ అర్థం అవుతేనే రేపు అర్థం అవుతుంది. ప్రతిదీ లింక్ అండి. నేను ఈరోజు చిన్న కాన్సెప్ట్ నేర్పిస్తాను మీకు. ఓకే, ఏంటనేది చూడండి ఒకసారి. అసలు బిజినెస్ అంటే ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి, ఈ రెండింటికి రిలేషన్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. జనరల్గా మా భాషలో మీనింగ్ ఆఫ్ బిజినెస్, అసలు బిజినెస్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద బిజినెస్? సింపుల్గా ఏ బిజినెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎంటర్ప్రైజింగ్ ఎంటిటీ ఎంగేజ్డ్ ఇన్ commercial, industrial or professional activities. The term business also refers to the organized efforts and activities of individuals to produce and sell goods and services for profit. ఓకే, బిజినెస్ అనేసరికి మనకి కమర్షియల్ బిజినెస్ ఉంటుంది, ఇండస్ట్రియల్ బిజినెస్ ఉంటుంది, ఆర్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఏంటి, సపోజ్ ఇండస్ట్రీ అనుకోండి, ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అది మనకి ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గరికి వస్తే ప్రొడక్ట్ అనేది సెల్లింగ్ అండ్ బయింగ్ జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే అమ్మకాలు కొనుగోళ్లు జరిగే ప్రదేశాన్ని వ్యాపారం అంటాం. ఇది మనకు తెలుసు. అదేవిధంగా ఈ వ్యాపారంలో ఏ విధంగా అకౌంట్స్కి సంబంధం ఉంది అన్నది అసలు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, అక్కడి నుంచి మొదలు పెడతాను నేను. ఇక్కడ చూడండి, సింపుల్ ఇది మీనింగ్ చెప్తానండి. ఫస్ట్ ఒక పర్సన్ ఉన్నారు. అసలు అకౌంట్స్ ఏ విధంగా రాస్తారో ఏంటో చెప్తాను చూడండి. ఒక పర్సన్ ఉన్నారండి. ఒక పర్సన్ అంటే సుదర్శన్ అనే పర్సన్ ఉన్నారు. ఓకే, ఆ పర్సన్ ఏం చేశారంటే క్యాపిటల్ ఉంది తన దగ్గర. క్యాపిటల్ అంటే ఇక్కడ మూలధనం తెలుగులో. ఈ పర్సన్ ఏం చేశారంటే బిజినెస్ పెట్టాలని ఒక థాట్ వచ్చింది. ఆ బిజినెస్ పెట్టడానికి తనకు కావాల్సింది ఏంటంటే క్యాపిటల్. ఈ క్యాపిటల్ అనేది
తినం ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చేయండి. అంటే క్యాపిటల్ అనేది బిజినెస్ స్టార్ట్ చేయడానికి సపోజ్ స్మాల్ స్కేల్ బిజినెస్ ఉంటుంది, లార్జ్ స్కేల్ బిజినెస్ ఉంటుంది, మీడియం బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ సైజ్ బట్టి క్యాపిటల్ అనేది అవసరం అవుతుంది. ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సపోజ్ 2 lakhs, 3 lakhs, 5 lakhs, 50 lakhs, 1 crore బిజినెసెస్ ఉండొచ్చండి. ఏ బిజినెసెస్ అయినా ఆ లిక్విడ్ క్యాపిటల్ పర్సన్ దగ్గర ఉండకపోవచ్చు. ఆ పర్సన్ దగ్గర లేనిది మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? బ్యాంక్స్ నుంచి కావచ్చు, ఇంట్రెస్ట్ పీపుల్ దగ్గర నుంచి కావచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవడం జరిగింది. ఆ క్యాపిటల్ తెచ్చుకున్నప్పటికీ ఈ పర్సన్ అనేవాడు ఈ క్యాపిటల్ తీసుకొని వెళ్ళి బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఓకే, బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక సంవత్సరం తర్వాత లాభమో నష్టమో చూసుకుంటారు కదా, అంటే ప్రాఫిట్ లాస్ చెక్ చేసుకుంటారు కదా ఈ బిజినెస్లో. అలా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది తెలుసుకోవడానికి ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ పెట్టుబడి ఏదైతే ఉందో మూలధనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ పర్సన్ ఏం చేస్తాడంటే పెట్టిన ప్రతి రూపాయిని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఏంటంటే బిజినెస్ అనేసరికి ఓన్లీ కొనుగోళ్ళు అమ్మకాలు ఉండవండి, సేల్స్ అండ్ పర్చేసెస్ ఉండవండి. అక్కడ మనకు అనేసరికి నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, నెంబర్ ఆఫ్ లాసెస్, నెంబర్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గెయిన్స్ అండ్ అసెట్స్ పెరగడం, లైబిలిటీస్ తగ్గడం, లేదా లైబిలిటీస్ ఇంక్రీజింగ్ అండ్ అసెట్స్ డిక్రీజింగ్ ఇలా అవ్వచ్చు ఏ విషయంలోనైనా. అలాంటిది ఏ విధంగా తెలుస్తుంది అంటే దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంది. ఒక విధంగా ఈ బిజినెస్లో ప్రతి ట్రాన్సాక్షన్ని నోట్ చేయడం జరిగింది. ఇలా నోట్ చేయడంనే మనం అకౌంట్స్ అంటాము. ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ అనేవాడు బిజినెస్ థాట్ అనేది ఒకటి ఉంది. ఆ బిజినెస్ స్టార్ట్ చేద్దామని పెట్టారు. బిజినెస్ ఏ విధంగా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి పెట్టారు. ఈ క్యాపిటల్ అనేది మన బ్యాంక్స్ నుంచి ఎవరైతే ఇంట్రెస్ట్ పీపుల్ దగ్గర నుంచి తెచ్చుకొని పెట్టుకున్నారు. ఓకే, బాగానే ఉంది. ఇంతటితో ఇక్కడ పెట్టే ప్రతి రూపాయిని మరి తెలియాలి కదండి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అని. సెక్షన్ డిపార్ట్మెంట్స్లో ఇండస్ట్రియల్ ఒక బిజినెస్కి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్జీ టీవీ ఉంది అనుకోండి, లేదా ఒక నోకియా మొబైల్ కంపెనీ ఉంది, ఒక శాంసంగ్ కంపెనీ ఉంది. ఇండస్ట్రీ ఒక దగ్గర ఉంటుంది, ఆఫీస్ ఒక దగ్గర ఉంటుంది, హెడ్ ఆఫీస్. సపోజ్ ఇండస్ట్రీలో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షోరూమ్స్ షోరూమ్స్కి ఆ ప్రోడక్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యేది. ఇండస్ట్రీలో ఇక్కడ పెట్టిన ప్రతి రూపాయి ఎంత అక్కడ ఖర్చు అవుతుంది, హెడ్ ఆఫీస్లో స్టాఫ్కి ఎంత సాలరీస్ ఇవ్వాలి, ఎంత వేజెస్ ఇవ్వాలి, ఇక్కడ ఆఫీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత అవుతాయి, వాటిని మనం క్యారేజ్ ఇన్వర్డ్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటాం. ఓకే, తర్వాత అలానే ఇండస్ట్రీలోని పవర్ ఛార్జెస్ ఎంత అవుతున్నాయి, డీజిల్ ఛార్జెస్ ఎంత అవుతున్నాయి, అవన్నీ అక్కడ ప్రతిదీ మీకు చెప్తానండి. ఎవరైతే నాన్ బీకామ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం అర్థం అవడానికి ఇది ఈజీ వేలో చెప్తున్నాను. ఇక్కడ పర్సన్ ఉన్నారండి, పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి క్యాపిటల్ తీసుకుని వెళ్ళి ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ జరిగిన ప్రతి రూపాయి వ్యవహారాన్ని, ట్రాన్సాక్షన్ అనే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా రాస్తారు అకౌంట్స్ని అనేదే ఈ కాన్సెప్ట్. ఓకేనండి, ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది 2 ఆస్పెక్ట్స్లో ఉంటాయి. 2 ఆస్పెక్ట్స్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 2 ఆస్పెక్ట్స్ ఏంటంటే మనకి డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్. ఓకే, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగిందండి. ఈ బిజినెస్లోని ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ అండ్ బయ్యింగ్ అనుకోండి. బిజినెస్ పెట్టేశారు, అంతా బాగానే ఉంది. కస్టమర్స్ మనకి బిజినెస్లోకి వస్తూ ఉంటారు కస్టమర్స్. ఓకే, మనం ఓనర్ అనుకోండి, ఎందుకంటే బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళే ఓనర్ అవుతారండి. కానీ ఎంత ఓనర్ అయినప్పటికీ ఇక్కడ మనకి ఓనర్ సపరేట్. ఓకే, ఓనర్ ఇక్కడ సపరేట్, బిజినెస్ సపరేట్, ఓనర్ సపరేట్, బిజినెస్ సపరేట్. ఇక్కడ బిజినెస్లో ఏంటంటే మనకి పర్సన్ అనేసరికి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఓనర్ అనేవాడు సపరేట్గానే ఉంటాడు. బిజినెస్లోనే అకౌంట్స్ రాయడం జరిగిద్ది. అకౌంట్స్ అనేది వీళ్ళ హోమ్లో రాయడం జరిగిందండి. ఓనర్ హోమ్స్లోనే అకౌంట్స్ అనేది బిజినెస్లోనే రాయడం జరిగింది. అందుకే ఇక్కడే మనకి ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని బిజినెస్లోనే జరుగుతాయి కాబట్టి ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్లోనే 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఇక్కడ బిజినెస్లో అకౌంట్స్ రాస్తాము, అకౌంట్స్లోనే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే ట్రాన్సాక్షన్ మీన్స్ వ్యవహారము. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఎల్జీ కంపెనీ లేదా శాంసంగ్ కంపెనీ ఏదో అనుకున్నాం. ఒక కస్టమర్ వచ్చి ఒక ప్రోడక్ట్
బై చేసి తీసుకెళ్ళాడు, కొని తీసుకెళ్ళాడు. మీరేం చేస్తారు? వాడికి ప్రోడక్ట్ ఇస్తారు, మీరు మీరు మనీ తీసుకుంటారు లేదా క్యాష్ తీసుకుంటారు. దాన్ని ఒక ట్రాన్సాక్షన్ అంటాం. అర్థమైందా? ఆ ట్రాన్సాక్షన్ అనేది 2 ఆస్పెక్ట్స్లో ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే, మళ్ళీ చెప్తున్నా అగైన్ వన్స్ రిపీటెడ్. ఇక్కడ ఇది మీది ఇండస్ట్రీ లేదా బిజినెస్. ఈ బిజినెస్లో మీరు సెల్లింగ్ అండ్ బయింగ్ చేస్తారు కదా. ఇక్కడ ఏంటంటే ఒక ప్రోడక్ట్ని మీకు అర్థం అవ్వాలని ఎగ్జాంపుల్ చెప్తున్నానండి కాన్సెప్ట్. ఒక ప్రోడక్ట్ని మీరు సేల్ చేశారు. సేల్ చేస్తే కస్టమర్ అనేవాడు మీకు క్యాష్ ఇస్తాడు. ప్రోడక్ట్ వాడు కొని తీసుకెళ్తాడు కాబట్టి ఆ క్యాష్ మీరు ప్రోడక్ట్ ఇవ్వడం 2 ఆస్పెక్ట్స్. క్యాష్ అనేది మీకు వస్తుంది, దాన్ని రిసీవింగ్ ఆస్పెక్ట్ అంటాం. ఓకే, మీరేం చేశారు? కస్టమర్కి ప్రోడక్ట్ ఇచ్చారు, అది గివింగ్ ఆస్పెక్ట్ అంటాం. ఇక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్, గివింగ్ ఆస్పెక్ట్ మీరే థింక్ చేయాలండి. ఇక్కడ మీ సైడ్ ఆలోచించాలి. ఓనర్ అనేవాళ్ళు మీరే ఆలోచించాలి ఇటు సైడ్. బిజినెస్ ట్రాన్సాక్షన్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్. డెబిట్ మీన్స్ రిసీవింగ్ ఆస్పెక్ట్, క్రెడిట్ మీన్స్ గివింగ్ ఆస్పెక్ట్. చూడండి, ఇప్పుడు డెబిట్ అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్, క్రెడిట్ అంటే గివింగ్ ఆస్పెక్ట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, సేల్స్ టు రాము. రాముకి ఒక మొబైల్, సేల్స్ టు రాము మొబైల్ అనేది సేల్స్ చేయడం జరిగింది అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, సేల్ చేయడం జరిగింది ఒక 10,000 రూపీస్. ఒక 10,000 రూపీస్ అనుకోండి. ఈ 10,000 రూపీస్ మీకు సేల్స్ టు రాము అనే పర్సన్కి అమ్మడం జరిగింది. రాము ఎక్కడికి వచ్చాడు? మన ఆర్గనైజేషన్స్కి వచ్చి లేదా మన బిజినెస్ దగ్గరికి వచ్చి, మన వ్యాపారంలోకి వచ్చి ఇక్కడ మొబైల్ తీసుకెళ్ళాడు 10,000 రూపీస్. 10,000 రూపీస్ అనేది రిసీవింగ్ ఆస్పెక్ట్. మీ సైడే ఆలోచించాలి, బిజినెస్ సైడ్ రిసీవింగ్ ఆస్పెక్ట్. మీరేం ఇచ్చారు? గివింగ్ ఆస్పెక్ట్, మొబైల్ ఇచ్చారు. అలా అనమాట. అలా ప్రతిదీ మనకి ఈజీగా అర్థం చేసుకోవడం బట్టి ఉంటుందండి. ఓకేనా? డెబిట్ మీన్స్ మీకు రావడం బిజినెస్లోకి, క్రెడిట్ మీన్స్ మీరు ఇవ్వడం. వీటి మీదే మనకి ఈ డెబిట్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ మీద మన క్లాస్ మొత్తం ఈ యూనిట్స్ అన్నీ డిపెండ్స్ అయి ఉన్నాయి. మీకు ఇది అర్థం కావాలంటే ఫస్ట్ సింపుల్గా ఇంటర్మీడియట్ సిఈసి కానీ ఫస్ట్ ఇయర్ ఎఫ్ఏ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని చదువుతారండి. బీకామ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ బుక్లో ఉంటుంది అంత కాన్సెప్ట్. చూడండి, నేను చెప్పింది వెరీ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు అర్థం చేసుకుని క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది ఈజీనా. డెబిట్ మీన్స్ రిసీవింగ్ ఆస్పెక్ట్, క్రెడిట్ మీన్స్ గివింగ్ ఆస్పెక్ట్. ఏదైనా బిజినెస్కి రావడం, బిజినెస్ నుండి బయటకు పోవడం, ఈ 2 కాన్సెప్ట్సే ఒక ట్రాన్సాక్షన్లో ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకే, ఇది మన సంబంధించిన క్లాసు. ఇది చాలా చిన్న క్లాస్ చెప్పాను, మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ రోజు కాబట్టి మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. అంటే ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి మనం ఫైనల్గా. ఇక్కడ ఎవరైతే నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది, మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడే చెప్పాను. ఇక్కడ బిజినెస్లోనే అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రికార్డ్ చేయడం జరిగింది pertaining to a business. The accounting process includes summarizing, analyzing and reporting these transactions to oversight agencies, regulators and tax collection entities. అంటే ఈ బిజినెస్లోనే మనకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని సపరేట్ చేసి, సేల్స్ అన్నీ ఒక దగ్గర, బైస్ అన్నీ ఒక దగ్గర, సాలరీస్ అన్నీ ఒక దగ్గర, వేజెస్ అన్నీ ఒక దగ్గర. అంటే సింపుల్గా చెప్పండి అంటే ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్, అసెట్స్, లైబిలిటీస్, ఇలా ప్రతిదీ సపరేట్గా చూపించడాన్ని అకౌంటింగ్ అంటన్నమాట. ఈ అకౌంటింగ్ అనేది బిజినెస్లో రైట్ చేస్తారు, అకౌంట్స్ అన్ని బిజినెస్లోనే రాస్తారు అన్నమాట. ఓకే, ఓనర్ కాదు. ఓనర్ ఇంటి దగ్గర, హోమ్ దగ్గర ఏం చేయరు. ఓనర్ అనేవాడు సపరేట్, బిజినెస్ సపరేట్. బిజినెస్లోనే అకౌంట్స్ రాస్తారు. బిజినెస్ సైడే మీరు డెబిటా క్రెడిటా అని ఆలోచించాలి. ఓకే, ఇది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లో లేదా ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో. ఓకే, ఇదండి మన టుడే కాన్సెప్ట్. మీకు అర్థమవుతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, రేపటి నుంచి క్లాసు ఇంకా డెప్త్గా చెప్పడం జరిగింది. ఓకేనా? ఈ కామెంట్లో చెప్పండి క్లాస్ ఉన్న తర్వాత ఎలా ఉందో ఏంటో. ఓకే, ఇది ఎస్పెషల్లీ ఎంబీఏ ఫస్ట్ సెమ్లో మనకి పార్ట్ అండి. ఓకే, మన ఛానల్ని ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎక్కడైతే ఎంబీఏ చేస్తారో వాళ్ళకి రెగ్యులర్గా మనకి ఈ ఏదైతే అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ పేపర్ ఉందో అది డీల్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.